అందరికీ నమస్కారం అండి. నేను మీ శాస్త్రి. ట్రేడింగ్ మారథాన్ తెలుగు వీడియోస్ చూస్తున్నందుకు చాలా థాంక్స్ అండి. నిన్న మనకి ఒక స్టాక్ 50% పెరుగుతుంది అని చెప్పి రిపోర్ట్స్ అయితే వచ్చాయండి. స్టాక్ కూడా చాలా బాగా పెరిగిపోతోంది. కానీ ఆ స్టాక్‌లో మనం టాప్ లాసులు తప్పకుండా పెట్టుకోవాలి. ఇక మరొక రూ. 10 స్టాక్ ఉందండి. దాని ప్రైస్ యాక్షన్ చూసినా, రిజల్ట్స్ చూసినా, స్టాక్‌లో వాల్యూమ్స్ చూసినా బ్రహ్మాండంగా పెరిగేలా కనిపిస్తోంది. కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిన పరిస్థితులున్నాయి. ఇక కొన్ని స్టాక్స్‌లో మళ్ళీ 40% అప్‌సైడ్ టార్గెట్లు ఉన్నాయంటూ రిపోర్ట్‌లు వస్తున్నాయండి. మరికొన్ని స్టాక్స్‌లో ప్రాఫిట్‌లు అయితే 40%, 50% పడిపోతున్నట్టు కనిపిస్తున్నాయి. సో, స్టాక్స్ విషయంలో మనకి సెలెక్టివ్ ఆపర్చునిటీస్ చాలా కనిపిస్తున్నాయండి. ఇవాల్టి వీడియోలో మనం చెప్పే ప్రతి స్టాక్ కూడా మీకు మంచి అవకాశాలు ఫ్యూచర్‌లో ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి. నేను చెప్పే విషయాలు నోట్ చేసుకోండి. ఖచ్చితంగా వాటిని ఫాలో అప్ చేయండి. నేను చెప్పే విషయాలు మీకు నచ్చినా, లేదు మీకు ఉపయోగపడతాయి అనిపించినా తప్పకుండా మన వీడియోకి లైక్ చేయండి. మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ లెట్స్ కంటిన్యూ ద వీడియో. ఇవాళ నిఫ్టీ 112 పాయింట్లు పడిపోయిందండి. 24,471 దగ్గర క్లోజ్ అయింది. 1770 స్టాక్స్ మనకి నెగిటివ్ గా ఉంటే 1270 స్టాక్స్ మాత్రమే మనకి పాజిటివ్ గా ఉన్నాయి. క్లియర్ గా బేర్స్ పవర్ మళ్ళీ పెరిగిందండి. నా పోర్ట్ఫోలియో కూడా ఇవాళ ఆల్మోస్ట్ 1% వరకు నెగిటివ్ గా ఉంది. మరి ఇవాళ మీ పోర్ట్ఫోలియో ఎలా ఉంది? మీ పోర్ట్ఫోలియోలో పెరిగిన స్టాక్స్ అవి ఒకసారి కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. ఇక ఇవాల్టి మార్కెట్ లో వచ్చిన ఫాల్ సింపుల్ గా వచ్చిన ఫాల్ అయితే కాదండి. ఒకవైపు క్రూడ్ ఆయిల్ ఒక్క రోజులో 5% పెరిగింది. యుఎస్ ఎమర్జెన్సీ ఆయిల్ రిజర్వ్స్ 1983 తర్వాత లోయెస్ట్ లెవెల్ కి అయితే పడిపోయాయి. ఇప్పుడు జరుగుతున్న యుఎస్ ఇరాన్ మధ్యలో నెగోషియేషన్స్ మళ్ళీ కాంప్లికేటెడ్ అయితే అయిపోయండి. ఆయిల్ ప్రైస్ ఇప్పుడు 1 వీక్ హైలో అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ $88 దగ్గర కనిపిస్తుందండి. సో ఆయిల్ పెరుగుతుంటే మన ఇండియా మార్కెట్లకి ఖచ్చితంగా నెగిటివ్ విషయమే. మనం పదే చెప్పుకుంటూ వస్తున్నాం. మనకు ఫర్దర్ గా ఇన్ఫ్లేషన్ రిస్క్ పెరిగిపోతుందండి. రూపాయి మీద ప్రెషర్ పెరిగిపోతుంది. మన ఇంపోర్ట్ బిల్ ఎక్కువైపోతుంది. పెయింట్స్, కెమికల్స్, ఏవియేషన్, టైర్స్, లాజిస్టిక్స్, కన్స్యూమర్ కంపెనీస్ ఇలా అన్నిటి మీద కూడా మార్జిన్ ప్రభావం ఎక్కువైపోతుందండి. సో దీనివల్ల మార్కెట్లో కొంతవరకు మనకు భయాలైతే ఉన్నాయి. ఇక సెకండ్ రీజన్ ఏంటి అంటే గ్లోబల్గా క్యూస్ మళ్ళీ మనకి వీక్ అయిపోతున్నాయి. యుఎస్ మార్కెట్స్ మనకి మండే కాస్త లోగా క్లోజ్ అయ్యాయండి. సో గ్లోబల్ మార్కెట్లు కూడా మనకి కాస్త వీక్ గా కనిపించడం ప్రధానంగా మార్కెట్లో సెంటిమెంట్ కాస్త వీక్ గా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ వీక్నెస్ ఎందుకు కనిపిస్తుంది? ఇది చిన్న పిల్లల్ని అడిగినా చెప్పే రీజన్ అండి. ఇప్పుడు యుఎస్ కి ఇరాన్ కి మధ్యలో జరుగుతున్న నెగోషియేషన్స్ మీద ఎటువంటి క్లారిటీ లేకపోవడం. ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఓపెన్ చేయాలి అంటే శాంక్షన్స్ లిఫ్ట్ చేయాలంటోంది. వార్ రిలేటెడ్ కాంపెన్సేషన్ ఇవ్వాలంటోంది. ఫ్రోజన్ అయిన ఇరాన్ అసెట్స్ అన్ని కూడా రిలీజ్ చేయాలంటోంది. ఫ్యూచర్ లో అటాక్స్ ఉండకూడదని కండిషన్స్ అయితే పెడుతోంది. సో దీన్ని బట్టి మనం చూస్తుంటే ఇవేవి కూడా అమెరికా ఇవ్వడానికి రెడీగా లేదు, సిద్ధంగా ఉండదు కూడా. అంటే పీస్ డీల్ దగ్గరలో లేదని అర్థం చేసుకోవచ్చు. నెగోషియేషన్స్ ఇంకా హెడ్లైన్ డ్రివెన్ స్టేజ్ లోనే ఉన్నాయండి. అంటే జరుగుతున్నాయి, మంతనాలు అవుతున్నాయి అంటున్నారు తప్పితే లోపల మ్యాటర్ ఏం లేదు. అండ్ ఇదే టైంలో మన రూపాయి ఇవాళ మరొక 8 పైసలు పడిపోయిందండి. డాలర్కి $95.38 వచ్చింది. ఈ విధంగా జియోపాలిటికల్ అన్సర్టనిటీస్ ఓవరాల్ గా మన కరెన్సీ మీద ప్రభావం అయితే చాలా ఎక్కువ చూపిస్తున్నాయి. అండ్ మోర్ ఓవర్ ఫినాన్షియల్ సెక్టార్ స్టాక్స్ లో మనకి సెల్లింగ్ అనేది కంటిన్యూ అవుతుందండి. బ్యాంక్ నిఫ్టీ అవ్వచ్చు, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ అవ్వచ్చు 0.9% వరకు పడిపోయాయి. నిఫ్టీ ఫినాన్షియల్ సర్వీసెస్ 0.7% వరకు డిక్లైన్ అవ్వడం కూడా మన మార్కెట్లు వీక్గా ఉండడానికి ప్రధాన కారణాలు. అయితే ఇక్కడితో మ్యాటర్ కంప్లీట్ అయిపోయింది అనుకుంటే కాదండి. మార్కెట్లు పడిపోవడానికి మరొక రకమైన కొత్త భయం ఇప్పుడు మనకు వస్తుంది. అదే యుఎస్ లో స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లాస్ట్ వీక్ ఆల్మోస్ట్ 6.1 మిలియన్ బ్యారెల్స్ తగ్గి 298.7 మిలియన్ బ్యారెల్స్ అయితే వచ్చిందండి. 300 మిలియన్ బ్యారెల్స్ కన్నా కిందకి రావడం జనవరి 1983 తర్వాత ఇదే ఫస్ట్ టైం. ఈ యుద్ధం స్టార్ట్ అవ్వక ముందు అమెరికా దగ్గర 415 మిలియన్ బ్యారెల్స్ ఉండేవండి. అంటే కాన్ఫ్లిక్ట్ మొదలైన తర్వాత ఎమర్జెన్సీ స్టాక్ పైల్ భారీగా తగ్గిపోయింది. అండ్ ఇక్కడ పెద్ద సమస్య ఏంటి అంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న ఈ 300 కన్నా తక్కువ ఉన్న వాటిల్లో 103 మిలియన్ బ్యారెల్స్ ని వీళ్ళు అసలు వెంటనే డిప్లాయ్ చేయలేకపోవచ్చు. 2022లో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ $180 మిలియన్ రిలీజ్ చేసిందండి. ఇప్పుడు మార్చిలో ట్రంప్ 172 మిలియన్ బ్యారెల్స్ ని రిలీజ్ చేయించాడు. సో ఈ విధంగా క్రూడ్ కు సంబంధించి ఏవైతే ప్రధానమైన నిల్వలు ఉంటాయో వాటిల్లో తగ్గుదల అనేది తర్వాత చాలా ఇబ్బందులకు దారితీస్తుందండి. సో అమెరికా లాంటి దేశాలే ఇలాంటి వాటికి భయపడుతూ ఉంటే కేవలం 60 రోజులు 90 రోజులు మాత్రమే నిల్వ ఉన్న మన దేశాలు ఇంకెంత ఇబ్బంది పడాలి? ఇది మార్కెట్లో పెద్దగా ఎవరు మాట్లాడని విషయం అండి. ఎంతసేపు కూడా యుఎస్ లో స్ట్రాటజిక్ నిల్వలు తగ్గిపోతున్నాయని వాళ్ళు ఇక్కడ భయపడుతున్నారు కానీ వాళ్ళకే తగ్గిపోతే మన పరిస్థితి ఏంటనేది మనం ఆలోచించాల్సిన విషయం. అండ్ ఇంకా మార్కెట్ లో చెప్పుకుంటూ వెళ్తే ట్రంప్ ఏమన్నాడు, ఇరాన్ లో ఏం జరిగింది, ఇలాగా మిమ్మల్ని ఆహా ఓహో అనిపించేలాగా చాలా స్టోరీలు అయితే నడుస్తున్నాయండి.
బట్ అవేవి కూడా ప్రస్తుతానికి ఇంపార్టెంట్ అని నేను చెప్పను. అలా అని చెప్పి ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన ఇలాంటి స్టాక్స్ కన్నా ఇంపార్టెంట్ కాదు అని మాత్రం చెప్పగలనండి. సో ఇక్కడ నుంచి నేను చెప్పే ప్రతి స్టాక్ మీకు చాలా చాలా యాక్షనబుల్ ఇన్సైట్స్ అయితే ఇస్తున్నాయండి. ఇవేవి కూడా బై సెల్ రికమెండేషన్స్ కాదు, బట్ ఖచ్చితంగా మనకి ఫ్యూచర్ లో ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ మనం గ్లాండ్ ఫార్మా గురించి మాట్లాడుతున్నాం. ఇవాళ ఆల్మోస్ట్ 9% దగ్గరగా క్లోజ్ అయిందండి, బట్ ఇంట్రాడే సెషన్స్ లో చాలా బాగా పెరిగింది. కారణం ఏంటంటే Q1 తాలూకా రిజల్ట్స్ అనలిస్ట్ తాలూకా ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేయడం అండి. జఫ్రీస్ వాళ్ళు ఇప్పుడు ఈ స్టాక్ కి బై రేటింగ్ ఇస్తున్నారు. ఇంతకుముందు హోల్డ్ రేటింగ్ నుంచి ఇప్పుడు బై రేటింగ్ కి అప్గ్రేడ్ చేసింది. యుఎస్ సంబంధించి గ్రోత్ అవ్వచ్చు, న్యూ CDMO కాంట్రాక్ట్స్ అవ్వచ్చు, కాంప్లెక్స్ ప్రొడక్ట్స్ లో ఎక్స్పాన్షన్ అవ్వచ్చు, చాలా ప్రధాన కారణాలుగా వీళ్ళు చెప్తున్నారండి గ్రోత్ కి. ఇది కేవలం ఒక క్వార్టర్ లో వచ్చే నంబర్ పైన ర్యాలీ కాదని, మార్కెట్ ఖచ్చితంగా ఫ్యూచర్ ఎర్నింగ్స్ తాలూకా ట్రజెక్టరీని ఇంప్రూవ్ అవుతుందనే ఎక్స్పెక్టేషన్స్ తో ప్రైస్ తీసుకెళ్తుందని చెప్తున్నారు. ఇవాళ మనం ఫస్ట్ మాట్లాడుకుంటున్న గ్లాండ్ ఫార్మాకి ఖచ్చితమైన టర్న్ అరౌండ్ మనకి స్టార్ట్ అవుతుందని చెప్పడానికి ఇవాళ రిజల్ట్స్ ఎగ్జాంపుల్స్ అండి. కానీ యుఎస్ గ్రోత్ సస్టైనబిలిటీ అవ్వచ్చు, లేదంటే న్యూ కాంట్రాక్ట్స్ రెవెన్యూగా కన్వర్ట్ కావడానికి టైం పట్టడం అవ్వచ్చు, ఆ ప్రొడక్ట్కి అప్రూవల్ రావడం అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనం మానిటర్ చేయాలి. సో టర్న్ అరౌండ్ అనేది కరోనాలో వచ్చిన వీ షేప్ లాగా టకాల్మని మనకు రాదండి, ఖచ్చితంగా కొంత టైం పడుతుంది. సో ఇవాళ 12% పెరిగిపోయింది కదా అని చెప్పి మార్కెట్లో దీంట్లో రిస్క్ ఉండదు, కంపల్సరీగా టర్న్ అరౌండ్ అయిపోయి మల్టీ బ్యాగర్ అయిపోతుందని చెప్పి మాట్లాడద్దు. కానీ ఖచ్చితంగా నెక్స్ట్ క్వార్టర్లో వీళ్ళు ప్రామిస్ చేస్తున్న రిజల్ట్స్ ఇవ్వగలిగితే గ్రోత్ అనేది ఖచ్చితంగా కంటిన్యూ అవుతుందండి. మన వీడియోస్ రెగ్యులర్ గా చూస్తున్న వాళ్ళకి మీకు గుర్తుండే ఉంటుందండి, గ్లాండ్ ఫార్మా గురించి టర్న్ అరౌండ్ అవుతుంది అని చెప్పి నేనైతే పర్సనల్ గా కళ్ళలో ఒత్తులేసుకొని చూస్తున్నా. గడిచిన 2 సంవత్సరాలుగా దీని గురించి మనం మాట్లాడుకుంటున్నామండి. ఇప్పటికి టైం వచ్చింది, ఖచ్చితంగా ట్రాక్ చేయండి. ఇక నెక్స్ట్ మనం ఫినోలెక్స్ కేబుల్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఈ కేబుల్స్ అండ్ వైర్ స్టాక్ లో ఒక పండగ వాతావరణం అయితే నడుస్తుందండి. ఇది మరొక 2 సంవత్సరాల పాటు నడవచ్చు. మనం షేర్ చేసుకున్న గ్రోత్ స్టాక్స్ లో అవ్వచ్చు, లేదు అంటే డెడికేటెడ్ గా చేసుకున్న వీడియోస్ లో అవ్వచ్చు, మీరు గమనించే ఉంటారు. కేబుల్ స్టాక్స్ గురించి మనం మాట్లాడుకున్నామండి. ఇవాళ ఫినోలెక్స్ కేబుల్స్ 14% పెరిగిందండి. కారణం ఏంటంటే నెట్ ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్ 53% పెరిగిందండి. ఎబిడ్డా గ్రోత్ ఇంకా స్ట్రాంగ్ గా 79% వరకు పెరగడం జరిగింది. రెవెన్యూ గ్రోత్ తో పాటు ప్రాఫిట్ గ్రోత్ కూడా మనకు కనిపించడం, అండ్ ఆ ప్రాఫిట్ గ్రోత్ కన్నా ఎబిడ్డా ఇంకా ఎక్కువ పెరగడం, మార్జిన్స్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది అని చెప్పి మనకు తెలుస్తుందండి. సో సేల్స్ గ్రోత్ ఒక్కటే వస్తే ఈ పాటికి ఎంత గ్రోత్ మనం చూడకపోదాం. మీరు గమనించండి, ఏ కేబుల్ స్టాక్ అయితే, ఏ వైర్ స్టాక్ అయితే, ఆర్ ఎనీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఎవరైతే సేల్స్ తో పాటు మార్జిన్స్ పెంచుకుంటూ ఉంటారో వాళ్ళల్లో గ్రోత్ ఇంకా స్పీడ్ అవుతుందండి. సో ఇక్కడ మార్కెట్ ఈ మార్జిన్ ఇంప్రూవ్మెంట్ ని రివార్డ్ చేస్తుంది. ఇక నెక్స్ట్ క్వార్టర్ లో కాపర్ ప్రైస్ తాలూకా మూమెంటం గానీ, ప్రొడక్ట్ మిక్స్ కానీ, డిమాండ్ సస్టైనబిలిటీ కానీ ఇప్పుడు రిజల్ట్స్ లో వచ్చిన మార్జిన్ గ్రోత్ ని సస్టైన్ చేస్తుందా చేయదా అనేది మనం కనుక ఫాలోఅప్ చేస్తే దీంట్లో కూడా మనకు ఆపర్చునిటీ ఉంటుంది. నెక్స్ట్ మనం LIC గురించి మాట్లాడుకోవాలండి. LIC గురించి మాట్లాడాలంటే వీళ్ళ దాకా రిజల్ట్స్ వచ్చాయి. ప్రాఫిట్ గ్రోత్ పర్వాలేదండి, కానీ బిజినెస్ మిక్స్ మాత్రం చాలా పాజిటివ్గా మారుతుంది. ఎందుకంటే LIC స్ట్రాంగ్ Q1 తర్వాత 3% అయితే రైజ్ అయిందండి. ఫస్ట్ క్వార్టర్ ప్రాఫిట్ 3.2% పెరిగింది. ప్రాఫిట్ గ్రోత్ ఎక్స్ప్లోజివ్ గా ఏం లేదు, బట్ స్ట్రాంగ్ గా గ్రూప్ బిజినెస్ తాలూకా ఎర్నింగ్స్ కి మంచి సపోర్ట్ అయితే ఇచ్చిందండి. ఇన్సూరెన్స్ సెగ్మెంట్ లో ప్రీమియం గ్రోత్ ఎలోన్ మనకి కన్సిడర్ చేయడానికి సరిపోవట్లేదు ఇప్పుడు, ఎందుకంటే ప్రొడక్ట్ మిక్స్ అలాగే వాల్యూ ఆఫ్ న్యూ బిజినెస్ మార్జిన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. కాకపోతే LIC ఇంత గ్రోత్ ప్రకటించిన, మార్జిన్ సస్టైన్ అవుతున్న, ప్రొడక్ట్ మిక్స్ మంచి తీసుకొస్తున్న, కాంపిటీషన్ మాత్రం మనం మర్చిపోకూడదండి, చాలా చాలా హైగా ఉంటుంది. LIC గ్రోత్ అండ్ వాళ్ళ తాలూకా మార్జిన్స్ రెండింటిని బ్యాలెన్స్ చేస్తేనే LICలో ఫర్దర్గా గ్రోత్ మనం చూస్తామండి. సో రిజల్ట్స్ బాగా వచ్చాయి, లేదంటే గవర్నమెంట్ వాటాలు అమ్మింది, ఇలాంటి కొంత బజింగ్ న్యూస్ వల్ల స్టాక్ ప్రైస్లో మీకు కాస్త వాలటిలిటీ పెరగచ్చు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ మనం PNC ఇన్ఫ్రాటెక్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ 6% దగ్గరగా పెరగడం జరిగింది. కారణం ఏంటి అంటే Q1 రిజల్ట్స్ అండి. అండ్ HDFC సెక్యూరిటీస్ వాళ్ళు ఇప్పుడు దీనికి బై రేటింగ్ ఇస్తూ 38% అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది అని చెప్తున్నారంటే అప్రాక్స్ గా 40% అప్ సైడ్ పొటెన్షియల్ అండి. ఎందుకంటే ఈ కంపెనీ తలక అన్ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్ బుక్కే మోర్ దాన్ 13,100 కోట్ల కింద అయితే కనిపిస్తుంది. అండ్ FY27 లో మరొక 6,000 కోట్ల వరకు వీళ్ళకి గైడెన్స్ అయితే ఇస్తున్నారండి. FY28 లో మరొక 7,500 కోట్ల వరకు ఖచ్చితంగా ఆర్డర్స్ ఉంటాయని చెప్తోంది. అయితే ప్రాబ్లం ఏంటంటే ప్రతి కంపెనీకి ఆర్డర్ బుక్ ఉంటుందండి, ఎగ్జిక్యూషన్ ఎలా చేస్తారనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు వీళ్ళు ఎంత స్పీడ్గా ఎగ్జిక్యూట్ చేస్తారనేది, లేదు దానికి వర్కింగ్ క్యాపిటల్ ఎలాగ తీసుకొస్తారనేది, లేదు అంటే కంపెనీకి రావాల్సిన డబ్బులు, రిసీవబుల్స్, కలెక్షన్స్, ప్రాజెక్ట్ మార్జిన్స్ ఎలా మెయింటైన్ చేస్తారనేది మనం ఫాలోఅప్ చేయాలి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్రస్తుతానికైతే PNC ఇన్ఫ్రాటెక్ లో వచ్చిన రిజల్ట్స్ వల్ల, మేనేజ్మెంట్ వాళ్ళు ఇస్తున్న గైడెన్స్ వల్ల మంచి బజ్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ మనం PC జ్యువెలరీస్ గురించి మాట్లాడుకోవాలండి. వీళ్ళ తాలూకా నెట్ ప్రాఫిట్ 37% పెరిగిందండి. ఆల్మోస్ట్ 222 కోట్లు అయితే ప్రకటించారు. ఇది హెడ్లైన్ ప్రకారం.
ప్రాఫిట్ గ్రోత్ కి బాగా సపోర్ట్ చేసింది అని చెప్పొచ్చు. కాకపోతే ఇక్కడ చిన్న విషయం మాట్లాడుకోవాలండి. జ్యువెలరీ బిజినెస్ లో ప్రాఫిట్ తో పాటు సేల్స్, ఇన్వెంటరీ మొమెంటము, గోల్డ్ ప్రైస్ ఇంపాక్ట్, ఫినాన్స్ కాస్ట్లు, క్యాష్ ఫ్లోలు ఇవన్నీ కూడా చూడాలి. దీంట్లో అదర్ ఇన్కమ్ ఎంత ఉంది, మిగిలిన ఇన్కమ్స్ ఏంటేంటి ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా మనం ఖచ్చితంగా ఫాలో అప్ చేయాలండి. నెంబర్స్ అయితే పాజిటివ్గా ఉన్నాయి, బట్ ఫర్దర్గా బ్యాలెన్స్ షీట్ ఇంప్రూవ్ అవుతుందా అనే విషయం మనం ఖచ్చితంగా ట్రాక్ చేయాలి. ఇప్పటికే గతం చాలా ఇబ్బంది పెట్టిన స్టాక్ అండి ఇది. అలాంటివి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండాలంటే బ్యాలెన్స్ షీట్ని కూడా మనం ఖచ్చితంగా స్టడీ చేస్తూ ఉండాలి. ఏదేమైనా కూడా ఈ 10 రూపాయల స్టాక్లో మళ్ళీ బజ్ అనేది క్రియేట్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. కొంచెం జాగ్రత్తగా ట్రాక్ చేయండి. ఎందుకు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నానంటే స్టాక్ ప్రైస్ 10 రూపాయలు ఉండడం, రీసెంట్ టైమ్స్లో కాస్త ఎక్కువ వాల్యూమ్స్ నమోదవడం, ఇప్పుడు రిజల్ట్స్ బాగా ప్రకటించింది అని రావడం, ఈ విషయాలన్నీ కూడా మార్కెట్లో చిన్న చిన్న ఇన్వెస్టర్లు అట్రాక్ట్ అవుతుంటారండి. బట్ ఇక్కడ మనకి ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్స్ కన్నా బ్యాలెన్స్ షీట్ ఈ కంపెనీకి చాలా ఇంపార్టెంట్. తస్మాత్ జాగ్రత్త, తప్పకుండా ఒకసారి స్టడీ చేయండి. నెక్స్ట్ మనం ట్రెండ్ స్టాక్ గురించి మాట్లాడుకోవాలండి. మంచి రిజల్ట్స్ ప్రకటించిన తర్వాత కూడా ఇవాళ ఈ స్టాక్ నెగిటివ్ గా ఉందండి. చాలా మంది ఎందుకు అని అడుగుతున్నారు. సింపుల్, ఒక హై గ్రోత్ స్టాక్ లో డీసెంట్ రిజల్ట్స్ వచ్చినా కూడా ఎక్స్పెక్టేషన్స్ తగ్గ పర్ఫార్మెన్స్ లేదంటూ దాన్ని కింద పడేస్తారు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇవాళ ఈ స్టాక్ కింద పడిపోతున్న బ్రోకరేజ్ సంస్థలు మాత్రం దీని మీద బుల్లిష్ గా ఉన్నారండి. ఈ స్టాక్ ఇక్కడి నుంచి కూడా 44% పెరుగుతుంది అని చెప్తున్నారు. అయితే ఈ 44% ఎందుకు పెరుగుతుందనే క్వశ్చన్ కనుక మనం అడిగితే ఇక్కడి నుంచి బిజినెస్ ఇంకా పెరిగిపోతుందా, లేదు అంటే ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ ప్రీమియం వాల్యుయేషన్ జస్టిఫై చేయడానికి ఫ్యూచర్ స్టోర్స్ ఎడిషన్స్ ఇంకా చేస్తారా, లేదు సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ ఎంత పెంచుతారు, ఇలాంటివి మనం ట్రాక్ చేయాల్సి వస్తుందండి. ఎందుకంటే సేల్స్ ప్రతిసారి పెరుగుతూనే కనిపిస్తున్నాయి. కొత్త స్టోర్స్ యాడ్ చేస్తే అక్కడ కూడా సేల్స్ యాడ్ అవుతాయండి. కానీ బ్రోకరేజ్ సంస్థలు 44% అప్సైడ్ టార్గెట్ ఇస్తున్నారు కదా అనో, లేదు అంటే కొత్త స్టోర్లు యాడ్ చేస్తున్నారు కదా అనో, సేల్స్ పెరుగుతున్నాయనో మనం దీంట్లో బ్లైండ్గా ఇన్వెస్ట్మెంట్ అయితే చేయకూడదు. కారణం సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్, కొత్త స్టోర్లు యాడ్ అవుతున్న కొద్దీ పాత స్టోర్ల మీద ప్రెషర్ ఇంకా పెరిగిపోతుందండి. సేమ్ స్టోర్లో లాస్ట్ ఇయర్కి ఇయర్కి ఎంత గ్రోత్ వచ్చింది అనేది కూడా మనం ఖచ్చితంగా ట్రాక్ చేయాల్సిన విషయం ఈ ట్రెండ్ స్టాక్లో. సో మరి ఇప్పుడు వస్తున్న రిజల్ట్స్ ప్రకారం ఈ స్టాక్ ఫర్దర్గా గ్రోత్ ఉంటుందా, పరిస్థితి ఏంటి, మేనేజ్మెంట్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం కొత్త స్టోర్స్ యాడ్ చేస్తే ఫ్యూచర్లో బిజినెస్ పెరుగుతుందా అంటే అవన్నీ పెరుగుతున్నాయండి. తర్వాత సంగతి మనం గమనించాల్సింది కేవలం ప్రైస్ యాక్షన్. ఇప్పటికే స్టాక్ డైలీ చార్ట్లో బేస్ ఫార్మ్ చేస్తోంది. ఆ బేస్ ఫార్మేషన్ కంప్లీట్ అయ్యి బ్రేక్అవుట్ అయ్యే వరకు మనం ప్రశాంతంగా దీన్ని వాచ్ లిస్ట్ లో పెట్టుకుని యాడ్ చేయండి. ఆపర్చునిటీ ఫ్యూచర్ లో ఖచ్చితంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. నెక్స్ట్ మనం కేఈసీ ఇంటర్నేషనల్ గురించి మాట్లాడుకోవాలండి. ప్రాఫిట్ 41% మనకి పెరగడం జరిగిందండి. అయినా కూడా ఈ స్టాక్ ఇవాళ మనకి నెగిటివ్ గా ఉంది. ఎందుకంటే ఈపీసీ కంపెనీ కనుక ఇది ఖచ్చితంగా రెవెన్యూ గ్రోత్, ప్రాఫిట్ గ్రోత్ తో పాటు ఎన్ని ఆర్డర్లు వస్తున్నాయి, ఎగ్జిక్యూషన్ ఎంత స్పీడ్ గా జరుగుతుంది, వర్కింగ్ క్యాపిటల్ సైకిల్ ఎక్కువ అవుతుందో తక్కువ అవుతుందా, ఇంట్రెస్ట్ కాస్ట్లు ఎంత పేమెంట్ చేస్తున్నారు, ఇది ప్రాఫిట్లో ఎంత వాటాను పట్టుకుపోతుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం గమనించాలండి. కంపెనీ దగ్గర బ్యాలెన్స్ షీట్ చూసినా, లేదు క్యాష్ ఫ్లో గమనించిన క్వార్టర్ అండ్ క్వార్టర్ ప్రాఫిట్ జంప్ మనకి ఇంపార్టెంట్ కాదనలాగా కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. ఎందుకంటే క్యాష్ కన్వర్షన్, మార్జిన్ ఇంప్రూవ్మెంట్ సస్టైన్ అయితేనే రిజల్ట్స్ క్వాలిటీ ఉన్నా లేకపోయినా స్టాక్ పెరగడానికి ఛాన్స్ ఉంటుందండి. క్వాలిటీ ఉంటే అలాగే పెరుగుతుంది, క్వాలిటీ లేకపోతే ఇంకా కింద పడేస్తారు. నెక్స్ట్ మనం జెన్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ చాలా బాగా పెరగడం జరిగింది. 295 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్లు కూడా వచ్చాయండి. 1 year లో ఈ ఆర్డర్ ని కంప్లీట్ చేయాలి అండ్ ఇది ఒక డిఫెన్స్ ప్రాజెక్ట్ అండి. సో 295 కోట్ల ఆర్డర్ 1 year లో కంప్లీట్ అయిపోతుంది అంటే ఖచ్చితంగా మనకి టాప్ లైన్ లో రెవెన్యూస్ ఖచ్చితంగా పెరుగుతాయండి. సో డిఫెన్స్ స్టాక్ లో ఆర్డర్ సైజ్ తో పాటు ఎగ్జిక్యూషన్ ఆర్డర్ బుక్ కూడా ఇంపార్టెంట్ అండ్ అది ఎగ్జిక్యూషన్ చేసే టైం కూడా షార్ట్ టైమ్ లో కనిపించడం ఇవాళ ఈ స్టాక్ లో బజ్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ మనం టెక్స్మాకో రైల్ గురించి మాట్లాడుకోవాలండి. వీళ్ళు బెల్జియం బేస్డ్ సిగ్నల్ లైన్ కంపెనీతో ఎంఓయూ మీద సైన్ చేశారండి. అయితే ఈ సైన్ చేయడం ఏంటి అంటే ఏదో ఆర్డర్ వచ్చిందని చెప్పుకోవడం కాదు, ఫ్యూచర్ లో ఖచ్చితంగా కొంత బిజినెస్ ఇంపాక్ట్ అనేది పాజిటివ్ గా ఉంటుంది అని చెప్పుకోవడం అండి. చాలా మంది ఎంఓయూలు వస్తే ఇంకేముంది స్టాక్ పెరిగిపోతుంది అనుకుంటారు. కేవలం కొన్ని ఎంఓయూస్, అది కూడా గవర్నమెంట్స్ తోని లేదు అంటే చాలా పెద్ద పెద్ద సంస్థలతో జరిగితేనే ఎంఓయూస్ కి విలువ ఉంటుందండి. బట్ టెక్స్మాకో రైల్ గడిచిన కొన్ని రోజులుగా కింద పడుతుంది అండ్ రీసెంట్ గా బేస్ అయితే ఫామ్ చేస్తుంది. అండ్ ఈ టైంలో ఇలాంటి న్యూస్లు కొంతవరకు సెంటిమెంట్ ని పాజిటివ్ గా మార్చడానికి ఉపయోగపడతాయండి, గమనిద్దాం. నెక్స్ట్ మనం యాథర్ ఎనర్జీ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ 4% దగ్గరగా పెరగడం జరిగిందండి. గవర్నమెంట్ ఎలక్ట్రిక్ 2-wheeler సబ్సిడీ అనేది ఎక్స్టెండ్ చేస్తున్నారండి. అందువల్ల యాథర్ అవ్వచ్చు, ఓలా అవ్వచ్చు, రెండు కూడా మనకి పాజిటివ్ గా ఉన్నాయి. సో ఈ పాలసీ సపోర్ట్ ఏంటి అంటే ఈవీ తలక అఫోర్డబిలిటీని ఇంప్రూవ్ చేస్తుందండి. సో ఈ న్యూస్ వల్ల ఓలా అవ్వచ్చు, లేదు అంటే ఓవరాల్ గా యాథర్ ఎనర్జీ కాస్త పాజిటివ్ గా ఉన్నాయి, గమనించండి. నెక్స్ట్ మనం వోడాఫోన్ గురించి మాట్లాడుకోవాలండి. Q1 లో రీసెంట్ గా వచ్చిన రిజల్ట్స్ లో లాస్ అనేది తగ్గడం జరిగింది.
అయితే లాస్ తగ్గింది అంటే మొత్తం ఇంకా అంతా అయిపోయిందనుకుంటున్నారేమో. ఇప్పటికి ఇంకా 3754 కోట్ల నష్టాన్నయితే ప్రకటించారండి. అయితే లాసులు తగ్గడం అనేది కాస్త సెంటిమెంట్‌గా పాజిటివ్ విషయమే. బట్ కంపెనీ అయితే ఇంకా పూర్తిగా లాసుల్లోనే ఉంది. ఇంప్రూవ్‌మెంట్‌ని ప్రాఫిటబిలిటీగా లేదు కంపెనీ ఇక్కడి నుంచి పెరిగిపోతుందనేలాగా మనం అయితే చూడడానికి అవకాశమే లేదు. అండ్ ఇప్పుడు వోడాఫోన్ ఐడియాకి ఫర్దర్‌గా ఫండింగ్ అనేది చాలా చాలా పెద్ద సమస్య అండి. ఫండింగ్ లేకపోతే రిక్వైర్డ్ క్యాపెక్స్ చేయలేరు. నెట్వర్క్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయలేరు. మార్కెట్ షేర్ సస్టైన్ చేయలేరు. ఇవన్నీ లేకపోతే కంపెనీ అమాంతం కింద పడుతుంది. సో, క్వార్టర్లీ లాస్ తగ్గిపోయింది ఇంకేముంది అని చెప్పి ఎవరైనా బజ్ క్రియేట్ చేశారా? అలాంటి న్యూస్ విని మీరేమైనా టెంప్ట్ అయ్యారా? తస్మాత్ జాగ్రత్త. నెక్స్ట్ మనం అపోలో హాస్పిటల్స్ గురించి మాట్లాడుకోవాలండి. అయితే పార్లమెంటరీ ప్యానెల్ వాళ్ళు హాస్పిటల్ దగ్గర రూమ్ రెంట్‌ని 3 స్టార్ హోటల్ రేట్స్ వద్ద క్యాప్ చేయాలని చెప్పి రికమెండ్ చేస్తుంది. అంటే ఎక్సెసివ్ బిల్లింగ్‌ని తగ్గించడం కోసం హెల్త్ కేర్ అఫోర్డబిలిటీని ఇంప్రూవ్ చేయడం లక్ష్యంగా అడిషనల్ మెజర్స్‌ని అయితే సజెస్ట్ చేస్తుందండి. ఒకవేళ ఇది కనుక ఇంప్లిమెంట్ అయితే ప్రీమియం హాస్పిటల్స్‌కి రూమ్ రెవెన్యూ మీద ఫర్దర్‌గా గ్రోత్ అనేది ఇక ఉండకపోవచ్చు. పర్ పేషెంట్ మీద వీడదలక ప్రాఫిట్ తగ్గిపోవచ్చు. ఇది ఫర్దర్‌గా మార్జిన్స్‌ని ఇంపాక్ట్ చేసేస్తుందండి. ఈ న్యూస్ కారణంగా ఇవాళ అపోలో హాస్పిటల్సే కాదు, మ్యాక్స్ హెల్త్ కేర్ కూడా మనకి నెగెటివ్‌గా కనిపిస్తోంది. అయితే ప్రస్తుతానికి ఇది కేవలం రికమెండేషన్ మాత్రమే. ఫైనల్ రెగ్యులేషను, ఇంప్లిమెంటేషను ఇంకా చాలా టైం పట్టేలా ఉందండి. బట్ ఈలోపు ఎవరైతే ఇక హాస్పిటల్ స్టాక్స్ కొంటే ప్రపంచాన్ని ఏలేలాగా మనకి రిటర్న్స్ వస్తాయని చెప్పి, లేదు అంటే ఫ్యూచర్‌లో కంపల్సరీగా పెరుగుతాయని చెప్పి కొందామని చూస్తుంటారు హాస్పిటల్ స్టాక్స్‌కి. వాళ్ళకి చిన్న చిన్న దెబ్బలంటూ తగులుతుంటాయండి. తప్పదు మరి. ఇక నిన్న పేటీఎం గురించి మాట్లాడుకున్నాం కదండీ! చాలా మంది మెసేజ్ చేశారు. నాకు కొంత భయం వేసి మళ్ళీ చెప్తున్నానండి. దీనికి 40% అప్‌సైడ్ పొటెన్షియల్ ఉందనో, 50% అప్‌సైడ్ పొటెన్షియల్ ఉందనో బ్రోకరేజ్ సంస్థల రిపోర్ట్‌లు చూసి, రీసెంట్‌గా ఆర్‌బీఐ దగ్గర నుంచి వస్తున్న లైసెన్స్‌ల తాలూకా న్యూస్‌లు చూసి విపరీతంగా కొంటున్నారు. స్టాక్ కూడా చాలా బాగా పెరిగిపోతుంది. ప్రాబ్లమ్ ఏంటి అంటే పేటీఎంకి ఇలాంటి లైసెన్సులు రావడం, పోవడం కొత్త కాదు. ప్రాబ్లమ్ వల్ల ఏంటి అంటే బిజినెస్ ఇంప్రూవ్ అవ్వడం అండి. ఈ బిజినెస్ ఇంప్రూవ్ అవ్వడం మనం ట్రాక్ చేస్తేనే రిజల్ట్స్ మనకి సస్టైన్ అవుతాయండి. లేదంటే ఇబ్బంది పడతారు. సో, ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో స్టాప్ లాస్‌లు మెయింటైన్ చేయండి. ఇక నెక్స్ట్ మనం నిఫ్టీ 50 గురించి మాట్లాడుకోవాలండి. ఇవాల్టి ప్రైస్ యాక్షన్ చూసాక ఇంకేమైనా చెప్పడానికి కనిపిస్తోందా అండి ఇక్కడ? సింపుల్. మార్కెట్‌లో ఉదయం నుంచి ఆల్మోస్ట్ 12 గంటల ప్రాంతం వరకు ఓ పిచ్చుకుక్క వెంట పడితే పడిపోయినట్టు పడిపోయిందండి. బట్ అక్కడి నుంచి కాస్త స్లో డౌన్ అయింది తప్పితే పెరిగిపోయిందనో, రికవరీ వచ్చిందని చెప్పడానికి అవకాశం అయితే కనిపించట్లేదు. సో, మార్కెట్ క్లోజింగ్ చూస్తే మనకి 24,470 కనిపిస్తుందండి. అంటే రౌండ్ ఫిగర్‌గా మనం 24,500 తీసుకోవచ్చు. సో, ఈ లెవెల్ మీదన 24,500 మీదనుంటే పర్వాలేదండి. లేదంటే సెల్లింగ్ ప్రెషర్ కొనసాగుతుంది. దీనికి గల కారణాలు రాపడికి కూడా మనకి ఇప్పుడే చెప్పేలా ఉంది పరిస్థితి. క్రూడ్ ఆయిల్ పెరిగితే మన ఇండియన్ మార్కెట్లు నెగెటివ్‌గా ఉంటున్నాయి. క్రూడ్ ఆయిల్ పెరగడానికి కారణం ఏంటండి? జియోపాలిటికల్ టెన్షన్స్. ఇరాన్‌కి, యూఎస్‌కి మధ్యలో కాన్‌ఫ్లిక్టింగ్ స్టేట్మెంట్స్ రావడం. ఎవరు కూడా ఒకళ్ళు చెప్పింది ఇంకొకళ్ళు ఒప్పుకోకపోవడం. ఇది రిపీట్ అయ్యి పోర్ట్‌ఫోలియోలు పడుతున్నాయి. మార్కెట్లు మళ్ళీ తిరిగి వెనక్కొస్తున్నాయి గానీ పరిస్థితి అయితే మాత్రం ఇంప్రూవ్ అవ్వట్లేదండి. సో, నా దృష్టిలో 24,500 మీదనుంటేనే మనం ఆశలు పెట్టుకోవడం మంచిదండి. లేదు అంటే ఇదే పరిస్థితి కొనసాగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, కొలీగ్స్ అందరికీ షేర్ చేసి మన వీడియోస్‌ని మరింత మందికి చేరువయ్యేలాగా హెల్ప్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.